అమరావతి, జై అమరావతి, జై అమరావతి, మన రాజధాని జై అమరావతి. ఇక్కడ నుంచే వాయిస్ ఇచ్చేస్తాం. రాష్ట్రం ఒకే రాజధాని, ఆంధ్రుల కలల రాజధాని అయినటువంటి అమరావతిని ఈరోజు మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో రానున్నటువంటి భవిష్యత్తులో 40 ఏళ్ల తర్వాత కూడా ఎటువంటి పరిపాలకులు వచ్చినా కూడా ఈ రాజధాని అంశాన్ని మార్చకూడదని చట్టం చేసి, ఆ చట్ట ప్రకారంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పార్లమెంట్లో ఆమోదం తెలిపినందుకు మేమందరం కూడా ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నాం. విద్యుత్ దీపాలంకరణే కాకుండా మహిళలందరూ కూడా వారి వారి యొక్క నియోజకవర్గాలు, వారి ఇళ్ల ముందు కూడా ముగ్గులు వేసి అమరావతి రాజధానికి సంఘీభావం తెలుపుతూ ఆనందోత్సాహాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు చూస్తున్నారు మీరు, గతంలో ఏదైతే ఒక వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క అవకాశం అంటూ ఎలక్షన్ల ముందు నేను అమరావతిలోనే ఉంటానంటూ ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభ సాక్షిగా అమరావతిని ఆమోదిస్తున్నా అంటూ, ఇంకా వీలైతే ఎక్కువ ఎకరాలు తీసుకోండి, ఒక రాష్ట్రం చిన్నగా అయిపోయింది విడిదీసిన తర్వాత, కాబట్టి అమరావతిని నమ్మకంగా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే మాట మార్చి ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా 3 రాజధానులు అంటూ, మా కర్నూలుకు న్యాయ రాజధాని, అదే రకంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏదైతే అమరావతి అంటూ, విశాఖకు ఆర్థిక రాజధాని అంటూ 3 ముక్కలాటలు మొదలుపెట్టిన ఘనత గత ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది. మరి ఇటు శ్రీకాకుళం కానీ సమదూరంలో మధ్యలో ఉన్నటువంటి రాజధాని అమరావతినే మళ్ళీ అమరావతిగా చట్టబద్ధత కల్పించినందుకు ముఖ్యమంత్రి వర్యులకు మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.